సో ఎంబ్రియో మీరు ప్రవేశపెట్టిన తర్వాత బాడీ యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2 వీక్సా? విత్ ఇన్ 10 days తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. ఇట్ హాస్ ఇంప్లాంటెడ్ ఇంప్లాంటెడ్ ఆర్ నాట్. అని యాహ్! చెప్పి. అది ఆఫ్ కోర్స్ చాలా పరిస్థితుల్లో 7 days లో అన్‌ఫార్చునేట్‌లీ ఇంప్లాంట్ అవుతది. ఎక్టోపిక్ ఆ! ప్రెగ్నెన్సీస్ అవుతాయి చాలా మందికి. అవును. అప్పుడు ఏం చేస్తారు? ఎలాగ? హౌ డు అంటే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ కదా! మీరు కష్టపడి ఇక్కడ ఫ్యూజ్ చేసి బాడీలో పెట్టారు. పెడతాము. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అగైన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎందుకొస్తుందంటే యుట్రస్ ఇస్ ఎ మజిల్. అది అదే. కదులుతది. నేను ఎంబ్రియో పెట్టే దగ్గరే పెట్టినప్పటికి కదిలి అది ట్యూబ్‌లోకెళ్ళి కూర్చుంటది కూడా. సో, అవును. ఎక్టోపిక్స్ వచ్చినప్పుడు మెడికల్లీ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే త్రూ మెడికల్ ఇంటర్వెన్షన్ ఓన్లీ వి ట్రీట్ ఇట్. లేదు కొంచెం డిలేడ్‌గా అంటే లేట్‌గా తెలిస్తే దేర్ ఇస్ నో అదర్ గో లాప్రోస్కోపీయే చేసుకుంటాం. చేసుకొని తప్పదు. హ్మ్. బట్ అలా జరగకుండా ఆఫ్ కోర్స్ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. బికాజ్ ఇది కంప్లీట్లీ హ్యూమన్ ఇంటర్వెన్షన్‌తో జరుగుతున్నది. అసలు మనం చేయలేము. దట్ ఈస్ బియాండ్ అవర్ కంట్రోల్ టు ప్రివెంట్ ఎక్టోపిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఐవీఎఫ్. రైట్. ఎందుకంటే అది మజిల్, యుట్రస్ ఇస్ నథింగ్ బట్ ఎ మజిల్. నేను పెడతాను. మజిల్ ఇట్ మూవ్స్. మూవ్ అవుతూ అక్కడ వెళ్లి ఫాలోపియన్ ట్యూబ్స్‌లో వెళ్లి ప్లాంట్ అయిపోతే ఏం ఇంప్లాంట్ చేస్తాం? ఏం అవుతుంది. చేయలేం. ఏం చేయలేం. యాహ్! బట్ ఇట్ ఈస్ సో ఫ్యాసినేటింగ్. గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు మీరు చెప్తూ ఉంటే. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ ఓన్లీ ద ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ హూ ఆర్ సీన్. బట్ ద హీరోస్ ఆర్ ఎంబ్రియాలజిస్ట్ ఆల్సో. అది. వాళ్ళు అసలు క్రీమ్ అన్నమాట. ఎంబ్రియాలజిస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఐవీఎఫ్ క్లినిక్. దే డూ ద వండర్స్ దేర్. ల్యాబ్‌లో కూర్చొని ఒక్కొక్క స్పర్మ్ వెతికి, వెతికి, వెతికి అది అంటే మంచి స్పర్మ్ వెతకపోతే నాకు మంచి ఎంబ్రియో రాదు. అసలు వాళ్ళు ఎలా అంటే మైక్రోస్కోప్‌లో చూసి దే సెపరేట్ అవుట్ అండి? యాహ్! మైక్రోస్కోప్‌లో దే స్క్రీన్ అన్నమాట. హెడ్, టెయిల్ ఏది బాగా కదులుతుంది దాన్ని పిక్ చేసుకొని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. అంతే. సో, ఎంబ్రియాలజిస్ట్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్. చాలా తక్కువ ఎక్నాలెడ్జ్‌మెంట్ వస్తది వాళ్ళకి. బట్ నేనైతే నా ఎంబ్రియాలజిస్ట్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఫెర్టిలిటీ ఒక మహిళ కన్సీవ్ అవ్వాలంటే రైట్ ఫ్రమ్ రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి అందరూ ప్రాపర్‌గా ఉండాలి. అంటే వాళ్ళకి ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చెయ్యాలి. అవును. అప్పుడే దే ఫీల్ హోమ్లీ. వాళ్ళ కన్సర్న్స్ ఇంకేమన్నా ఉన్నా చెప్తారు. ఇట్స్ రైట్ ఫ్రమ్ ద దే స్టెప్ ఇన్ అక్కడి నుంచే వాళ్ళకి ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఎవ్రీవన్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్ ఇన్ దిస్. సిస్టర్ ఇంజెక్షన్ సరిగ్గా ఇవ్వకపోయినా నాకు సరిగ్గా ఈక్వాలిటీ రాదు. ఫార్మసిస్ట్ ఇంజెక్షన్ సరిగ్గా స్టోర్ చేయకపోయినా నాకు రాదు. అంటే దేర్ టూ మెనీ థింగ్స్ టు లుక్ ఎట్ ఇన్ దిస్ కరెక్ట్. ఐవీఎఫ్. ఇట్స్ నాట్ ఓన్లీ ద డాక్టర్ హూ టేక్స్ కేర్. అందరూ అంతే ఈక్వల్‌గా పని చేయాలి.